2027 సంవత్సరంలో గోదావరి పుష్కరాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో గత 2-3 రోజుల క్రితం ఒక అంశం ఏదైతే ఉందో రాజకీయంగా బాగా చర్చ నడుస్తూ ఉంది. ఆ అంశం ఏమిటంటే అక్కడ ఏదైతే ఆ పుష్కర్ ఘాట్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక పుష్కర్ ఘాట్కి దేవాంశ్ ఘాట్ అంటూ ఒక నేమ్ బోర్డు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అసలు అయితే దానికి సంబంధించి లోకేష్ గారు కూడా రెస్పాండ్ అయ్యి దాన్ని తీసేయమని ఆదేశాలు ఇచ్చారు. అసలు మొత్తానికి ఆ దేవాంశ్ ఘాట్ అనే పేరు ఎవరు పెట్టారు, దాని గురించి రాజకీయంగా నడుస్తున్న నేపథ్యంలో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. మేడం నమస్కారం అండి. నమస్తే మేడం, మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ మనవడు దేవాంశ్ అందరికీ తెలిసిన విషయమే. ఇదే దేవాంశ్ పేరు పుష్కర్ ఘాట్కి పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన కుటుంబ సభ్యుల్ని సంబంధించి ఆ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కొన్ని పార్టీలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. కొంతమంది సోషల్ మీడియాలో కూడా ప్రశ్నిస్తున్నారు, మీ మనవడి పేరు పెట్టుకుంటారా అని చెప్పేసి. అసలు ఆ దేవాంశ్ ఘాట్ వెనుకున్న పూర్తి విషయాలు అంటే మీరేమంటారు? అంటే మనకి ఇక్కడ ఒకటే ఆలోచించాలి, అంటే దేవాంశ్ అంటే మీనింగ్ ఏంటనేది. దేవాంశ్ అంటే దేవ సంభూతుడు. ఓకే, అంటే అది ఒక మంచి మీనింగ్ ఉన్న పేరు. ఓకే, దాన్ని కూడా ఈ రోజున రాజకీయాలకు వాడుతున్నారని అంటే ఎలా చూడాలో వీళ్ళని ఇంకా అర్థం కావట్లేదు. మనవడి పేరు పెట్టుకున్నారు అంటున్నారు, పేరు తప్పు పట్టట్లేదు కానీ మనవడి పేరు ఎందుకు పెట్టుకున్నారు అంటున్నారండి. అదే నేను అనేది. ఇప్పుడు దైవాంశ సంభూతుడు అనేది ఒక మనకు మంచి మీనింగ్. హిందువులు ఎవరికైనా కూడా ఆ మీనింగ్ అనేది చాలా యాప్ట్గా ప్రతిదానికి సూట్ అవుతుంది. ప్రతిరోజు నిత్యం తలుచుకునే దాంట్లో అది కూడా ఒక అంశమే. మనం పేరుకైతే మంచి అర్థం ఉంది, పేరుకు మంచి అర్థం ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ఆ పేరు ఉంది కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మనవడు గారికి అనేది అంటగట్టేస్తారా? అంటే అది ఇప్పుడు పెట్టింది కూడా కాదు కదా. 2015లో అప్పుడు గోదావరి పుష్కరాల టైంలో అప్పుడు పెట్టిన పేరు అది. అప్పుడే పెట్టారు. సో దాన్ని ఈ రోజున అధికారులందరూ కూడా అది గతంలోనే దానికి ఆ పేరు ఉంది, ఇప్పుడు కాదు, గతంలో కూడా అదే పేరు ఉంది, ఇప్పుడు కొత్తగా పెట్టింది కాదు అని అన్నారు. అంటే వాళ్ళు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంటే దేనికి ఈ పేరు పెట్టాల్సి వచ్చిందని చెప్పడంలో? అది వాళ్ళు ఏమంటే ప్రతిదానికి ఒక ఘాటుకి మీనింగ్ ఉండే పేరుని ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటారు. ప్రతి ఘాటుకి అట్లాగే పెడతారు. ఒక్కొక్క ఘాటుకు పేరు పెట్టేటప్పుడు సరే అట్లాగా ఆ పేరు పెట్టుకోవటం, దేవాంశ్ అని పేరు పెట్టుకోవటం జరిగింది. అంతేగాని నారా చంద్రబాబు నాయుడు గారి మనవడు కాబట్టి, లోకేష్ గారి అబ్బాయి కాబట్టి ఆ పేరు పెట్టుకున్నారని చెప్పి మాట్లాడడం అనేది తప్పు. అంటే గతంలోనే పెట్టడం జరిగింది. అప్పుడు దేవాంశ్ ఒకవేళ 2015లో కూడా చిన్నపిల్లాడు అయి ఉంటాడు. మేబీ అంత పబ్లిసిటీ కూడా లేదు అబ్బాయి, అంటే అన్ని పెద్దగా బయట వచ్చేది లేదు, ఎవరు కూడా తన అంత చూసిన కూడా ఉండరు. అలాంటి టైంలోనే ఆ పేరు ఎప్పుడో పెట్టిన పేరుని ఇప్పుడు బయట తీసుకొని ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు మన హిందువుల్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా అండి ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. అది వేరే దేవాంశ్లో ఉన్న పేరుకి ఇంకొంచెం మీనింగ్ ఎక్కువ ఇదేది. ఇప్పుడు ఒక్కొక్క పేరుకి అంటే నార్మల్గా మీనింగ్ ఉంటుంది కానివ్వండి, ఆ పేరుకి కొంచెం మీనింగ్ అర్థం కూడా దైవంతో ఇది ఉంటుంది. ఆ ఇదితో కనెక్ట్ అయిపోయి ఆ పేరు పెట్టిన దానికి అన్నిటికీ కూడా అందరూ ఇలా లింక్ పెట్టేసుకుంటే ఇంకా ఎవరైనా ఆ పేరు పెట్టుకుంటే దానికి అదే మీ నారా చంద్రబాబు నాయుడు మనవడు కాబట్టి ఆ పేరు పెట్టారని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సరే ఇది ఇలా ఉన్నా కూడా లోకేష్ గారు దీని గురించి ట్రోల్స్ చేస్తా మనవడి పేరు పెట్టుకున్నారు ఒక ఘాటుకి అని చెప్పి ఇట్లా మాట్లాడతా అంటే వాళ్ళకేమి ఇప్పుడు ఘాటుకి మనవడి పేరు పెట్టుకుంటే వాళ్ళకి వచ్చేసేది ఏం లేదు కదా. ఇప్పుడు ఏమొస్తుంది, దేవాంశ్కి ఏమొస్తుంది, ఎప్పుడు తలుచుకుంటారు ఏదో పుష్కరాలకు ఒక్కసారి, ఆ తర్వాత దానికి అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా ఉండరు పెద్ద, అంతే కదా. దాన్ని ఎందుకు ఇంత ఇది చేస్తున్నారంటే ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు గారు మనవడు కాబట్టి దేవాంశ్ని కూడా అలా ట్రోల్ చేయటం కానివ్వండి, ఇట్లా ఆ పేరు ఫోటోలు ఇవన్నీ వేసి మార్చేయటం. అందుకే లోకేష్ గారు అన్నారు దీని మూలాన డిఫరెన్సెస్ రాకూడదు, దీని గురించి ఒక చర్చ అంటూ నడవకూడదు, తీసేసేయమని చెప్పి అని అంటున్నారు. రెస్పాండ్ అయిపోయారు, దీన్ని అంత అవసరం లేదు తీసేసేయండి అని కూడా చెప్తున్నారు. వాళ్ళకి ఏం అవసరం అండి, అవసరమా ఇలా ట్రోలింగ్ అవ్వాలి, ఆ పేరు పెట్టుకొని ఇది ట్రోల్ అవ్వాలి? అసలు వాళ్ళకే ఫీల్ అవ్వాలి కదా ఇలా ఈ పేరే ఎందుకు పెట్టారనేది వాళ్ళు అనుకోండి. ఎందుకంటే ఇట్లా ట్రోల్ అవుతామనేది ఇట్లా చేస్తారనేది కూడా తెలుసు కదా. వాళ్ళు భయపడి ఉంటే అది ఇప్పుడు కూడా లోకేష్ గారు తీసేయండి అనే చెప్తున్నారు. దాని మూలాన వచ్చే లాభం ఏమి వాళ్ళకి ఏమైనా వస్తుందా, దేవాంశ్కి ఏమైనా వస్తుందా, లోకేష్ గారికి ఏమైనా కొత్తగా పేరు వస్తుందా, నారా చంద్రబాబు నాయుడు గారికి ఇంకేమైనా వస్తుందా? ఆల్రెడీ వాళ్ళు అన్నీ అచీవ్ చేసేసిన వాళ్ళే కదా.
సో అది కరెక్ట్ కాదనేది ఆ లోకేష్ గారు కూడా చెప్పడం జరిగిపోయింది. మీకు అవసరం లేదు, ట్రోల్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు తీసేయమని అధికారులకు కూడా పురమాయించడం జరిగింది. ఓకే, సో దీని వెనకాల ఎటువంటి రాజకీయ ఉద్దేశం అయితే లేదు. రాజకీయ ఉద్దేశం ఏముంటుంది దీనిలో? ఇప్పుడు వాళ్ళు ఆ ఘాట్కి ఎందుకు ఎవరు పేరు పెట్టేశారో, ఆ లోకల్ ఎమ్మెల్యే పెట్టించారా, ఎవరు పెట్టారో కూడా తెలియదు. అంటే ఆ రోజున అధికారులు పెట్టేశారా ఏం తెలియదు కదా. 12 ఏళ్ల క్రితం సంగతి. అదే అప్పుడే ఉండుంటే, అప్పుడే కానీ దానికి అంత ఇది ఎందుకు రాలేదో తెలియలేదు, కానీ పెట్టుంటే అప్పుడే చెప్పుండొచ్చు కదా. 15లో పెట్టారనుకుంటా, 2015లో. అప్పుడే దాని గురించి మాట్లాడి ఉండొచ్చు కదా. అప్పుడు ఎవరు మాట్లాడలా. 12 ఏళ్ల తర్వాత వచ్చింది. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంఏ కదా, అప్పుడే మాట్లాడి ఉండాలి. అప్పుడు మాట్లాడాల. కొన్ని ఒకళ్ళ మీద, ఒక సీఎం మీదే అవుతాయి అనేది మీరు ఎప్పుడు చూడండి. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు అంతా పుష్కరాలు వస్తూనే ఉంటాయి. గతంలో మనం తీసుకున్న ఎప్పుడు కూడా ఆయన సీఎం అయినప్పుడంతా అంటే దైవం ఒకటే తలుస్తుంది, ఎవరి చేతుల మీదుగా ఈ కార్యాలు నడిపించుకోవాలనేది. ఆ టైంకి వాళ్ళనే ఉంచుకుంటుంది. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ వస్తే ఆయనకే హిందూ మతం మీద నమ్మకం లేని వ్యక్తి. సో ఆయన టైంలో వచ్చింది అనుకోండి ఇలాంటివి ఎలా జరిగేదో. సో అందుకే ఆ టైంకి దేవుడు పక్కన పెట్టాడు. సో ఎవరికైతే మా మతం మీద ఆ నమ్మకం, హిందూ మతం మీద నమ్మకం, ఆచారాల మీద విలువ ఇలా ఉండే వాళ్ళనే ఆ టైంకి అంటారు కదా, యూనివర్స్ మొత్తం సపోర్ట్ చేస్తుంది, నేచర్ అంతా సపోర్ట్ చేస్తుందని. అదే రకంగా సపోర్ట్ చేయబట్టి ఈ రోజున మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద పుష్కరాలు జరగటం కానివ్వండి, ఇవన్నీ మనం చూస్తుంటే మనం అనుకున్నంత ఈజీ కాదు. నేచర్ అనేది డిసైడ్ చేస్తుంది అనేది మనకి ఈరోజు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. నమస్తే.